దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాలం బట్టి బాగున్నారా? నేను అడగకూడదు, బాగుంటారు ఖచ్చితంగా. అయినా కూడా మనము మన భాషలో మన ఉండేటువంటి అలవాటు ప్రకారం మనం అడుగుతాము. దీంట్లో తప్పు లేదు. ఖచ్చితంగా మన బాగోగులు ప్రతిరోజు మన దేవుడు చూస్తున్నాడు. రేపు నేను లేచి ప్రార్థన చేస్తున్నారు నమ్ముతున్నాను. అనుదినం ఆయన మీద ఆధారపడుతున్నారని. ప్రతిరోజు మనం చేసే ప్రతి పని ఫోకస్ గా ఉండాలంటే మనం ఖచ్చితంగా దేవుడి సన్నిధానంలో ఉదయకాలం నిస్వార్థమైనటువంటి ప్రార్థన చేసేటువంటి మనసు మనము కలిగి ఉన్నాం. మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన బంధువుల కొరకు, మన యొక్క రక్త సంబంధికుల కొరకు, మన సమాజం కొరకు, మన యొక్క శ్రేయభిలాషుల కొరకు, మన దేశం కొరకు జరుగుతున్నటువంటి యుద్ధాలన్నీ ఆగిపోవాలని ప్రతిరోజు మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ప్రతిరోజు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆ ప్రార్థనకు జవాబుగా దేవదూతను మన దగ్గరికి పంపిస్తాడు, మమ్మల్ని ఆయన బలపరుస్తాడు. కాబట్టి మనం అనుదినము నిద్ర లేవగానే మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని వైపు చేతులు ఎత్తి ప్రార్థించాలా. రాత్రంతా మనల్ని కాపాడినందుకు, రాత్రంతా మంచి నిద్రించేందుకు, అకస్మాత్తుగా మనకి ఏ ఇబ్బంది కలగకుండా కాపాడినందుకు ఉదయకాలని హృదయపూర్వకంగా దేవుడికి కృతజ్ఞతాస్తులు మనము చెల్లించాలా. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి మహాకృప. కాబట్టి ప్రతిరోజు అలా చేయండి. అనుదినం ఆ దినానికి కావాల్సిన అవసరాలు, అక్కర్లన్నీ ఒక అప్లికేషన్ గా ఆయన సన్నిధానానికి తీసుకురండి. ఆయన అవన్నీ విని అవన్నిటికీ జవాబు ఇచ్చి మిమ్మల్ని బలపరుస్తాడు. ఈ కృప దేవుడు తప్పకుండా మనకు ఇచ్చును గాక. ఆమె చుండు వాక్యాన్ని ధ్యానించుకున్నాము. రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట చదవబడుతుంది. నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడు లేడు. నీతిమంతుడు అనేవాడు ఒక్కడు లేడు, ఏ ఒక్కడు లేడు. అని ప్రపంచంలో పుట్టింది మొదలుకొని నీతిమంతుడు అనేవాడే లేడు. అందరూ వాళ్ళ వాళ్ళ యొక్క సొపతిని ఆధారం చేసుకొని ఇష్టానుసారంగా జీవించి పాపంలో పడిపోయిన వాళ్ళు, పాపము చేత ప్రేరేపించబడే వాళ్ళు, పాపంలోనే మునిగి తేలేవాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరూ పాపానికి సంబంధించిన వాళ్ళు. అయితే దేవుని వెతుకువారు కూడా ఒక్కరు కూడా లేరు. మేము పాపులము, ఈ పాపము నుంచి ఎలా మేము తప్పించబడాలా అనేటువంటి ఆ జ్ఞానం కూడా మనుషులకి లేదు. కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి జ్ఞానం అంతా ఏంటంటే ఏమి తినుమా, ఏమి త్రాగుమా, ఈ లోకంలో ఎలా బ్రతకాలా, ఎవరు గొప్ప, నేను ఎలా గొప్పగా ఉండాలా అనేటువంటి ఈ లక్షణాలు కలిగే జీవిస్తారు. కానివ్వండి, దేవుణ్ణి వెతకాలా, దేవుడు మనకు అన్ని అనుగ్రహిస్తున్నాడు, ఆయన మీద మనం ఆధారపడాలా, ఆయన పుట్టుకు అనుదినం ఎదురు చూడాలా అనేటువంటి ఆ జ్ఞానం మనుషులకు లేదని ఈ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఎందుకంటే ఆయన అనుభవపూర్వకంలో ఆయన చెప్తున్నటువంటి మాటలు, ఆయన ఈ లోకంలో ఉండేటువంటి మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరికి వారే గొప్ప, ఎవరికి వారే గొప్ప. మన దేవుడు మనల్ని చూస్తున్నాడు, అనుదినం మనల్ని పోషిస్తున్నాడు. ఆయన పోషించకపోతే, ఆయన కృప చూపకపోతే ఎండ ఎలా వస్తుంది, ఆయన కృప చూపకపోతే మరలా సాయంకాలం చల్లదనం ఎలా వస్తుంది, ఆయన కృప చూపకపోతే ఆ యొక్క సముద్రాలకు సరిహద్దులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనుషులు గ్రహించరు. ఇదంతా వాళ్ళ యొక్క జ్ఞానం చేత ఇవన్నీ జరుగుతున్నాయని దేవుణ్ణి ఏం చేస్తున్నాడు, దేవునిగా మహిమపరచడం లేదు, అసలు దేవుణ్ణి వెతకడం లేదు, దేవుడు ఉండాడే అనేటువంటి జ్ఞానం కూడా లేదు. దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారంటే సీజనల్ భక్తి. ఒక్కొక్క సీజనల్లో ఒక్కొక్క రకమైనటువంటి అవతారాలు ఎత్తుతూ ఆ దినము అందరిలాగా అందరూ చూడాలి మా భక్తిని, మా భక్తి జీవితాన్ని చూడాలని ఆ టైంలో కొంచెం నిష్టగా ఉంటాను. ఆ టైం అయిపోయిన తర్వాత మరలా శరామా ఉంటుంది. అలాంటి భక్తి దేవుడికి ఇష్టమైంది కాదు. దేవునితో భక్తి అంటే అనుదినం ఆయనతో నడవాలి. మనం అనుదినము మనం పర్ఫెక్ట్ గా ఉండాలి, అనుదినము ఆయన మీదే ఆధారపడాలా, అనుదినము ఇంకా పాపానికి మనకు జోలి లేకుండా బ్రతకాల, పాపులమని గ్రహించాలా, మనల్ని మనం తగ్గించుకోవాలి. మనము వేరే వాళ్ళకి పాపాలు, వాళ్ళలో ఉండేటువంటి తప్పులు, లోపాలు ఎత్తి చూపించే ముందు మనలో ఏమున్నాయో మనము జ్ఞాపకం చేసుకోవాలా. అందుకే స్వార్థలో, మత్తయి స్వార్థలు అంటారు ప్రభు, నీ యొక్క కంటిలో ఉండేటువంటి దూలాన్ని చూసుకో, ఎదుటి మనిషిలో ఉండే నలుసును వెతకపాక. ఎదుటి మనిషి ఒక చిన్న తప్పు ఉండొచ్చు, కానీ నువ్వైతే ఒక దూలాలు లాంటి, అంటే భయంకరమైనటువంటి పాపానికి సంబంధించిన వ్యక్తిని, కానీ నువ్వు అవన్నీ కప్పెట్టుకొని ఎదుటి మనిషిలో కనిపిస్తున్నటువంటి చిన్న ఆ ధూళిని మాత్రము వెతికి 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 జల్లిడేసి ఈ లోకానికి చూపించి వాళ్ళని అబంతికులుగా, అసహ్యులుగా నిలబెట్టాలనేటువంటి చెడ్డ మనసు కలిగిన వాళ్ళు మీరు అని అన్నాడు ప్రభు ఆ యొక్క సువార్తలో చెప్తున్నారు. కాబట్టి మనం ఎలా ఉన్నాం, మనం ఒకరికి చెప్పే ముందు మన లైఫ్ ఎలా ఉంది, మన మాట ఎలా ఉంది, మనం నిజంగా దేవుని వెతుకుతున్నామా, దేవుని మీద ఆధారపడుతున్నామా, అవసరానికి దేవుని దగ్గరికి వెళ్తున్నామా,
ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళి ఎక్కడికైనా మనం వెళ్ళకపోయినా పర్వాలేదు, దేవునితో ప్రతిరోజు మనం గడపాల్సిందే. ప్రతిరోజు ఆయనకు మనకు ఆ బంధం ఉండాల్సిందే. లేకపోతే మనం బ్రతుకులేము. మన మనుగడ ఏ మాత్రం కొనసాగలేదు. అది మనం గ్రహించాల. కాబట్టి ఎంతెంతో మందిని ఈ లోకంలో మనం చూస్తుంటాము. ఎంతో గర్విస్తుంటారు, ఎంతో అహంకారంగా ఉంటారు. వాళ్ళ యొక్క ఎండింగ్, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక పతనముగా, ఒక భయంకరమైన దుస్థితిలో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఎంతో బాధతో ఈ లోకాన్ని విడిచినటువంటి సన్నివేశాలు మనం చూస్తుంటాము. కాబట్టి అలాంటి సన్నివేశాల్లో మనం పోకుండా ఉండాలంటే మనం నిత్యము దేవునితో మనం ఉండాలా. ఆ వణుకు అనేది మన హృదయంలోనికి రావాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు. తప్పకుండా మన కొరకు సీసీ కెమెరాలు ఉన్నాయి, చుట్టూ ఉన్నాయి. మనకు మామూలుగా లోకంలో అయితే ఒక యాంగిల్లోనే ఉంటాయి. కానీ దేవుడు మన హృదయం చుట్టూ పెట్టున్నాడు. మనం మాట్లాడేటువంటి మాటలు, తలంచేటువంటి తలంపులు, మనం ఊహించేటువంటి అన్ని ఆయనకి తెలుసు. కాబట్టి నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ఏది చేయవు. అక్కడ కీర్తనలో కూడా దావీదు ఒక దగ్గర 139 అనుకుంటాను, నేను ఎక్కడికి వెళ్ళేదయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినా, నేను పాతాళంలోకి వెళ్ళి దాముకోవాలని కూడా నువ్వు అక్కడ ఉండవు. నేను ఆకాశంలోనికి నాకు ఒకవేళ రెక్కలు వచ్చి నేను ఎగురుకుంటూ పైకి వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడ కూడా నువ్వు ఉన్నావు. కాబట్టి నేను ఎక్కడ కూడా నిన్ను దాటి పోలేనయ్యా అంటున్నాడు. కాబట్టి దేవునికి మనం వ్యతిరేకించి మనం ఎక్కడైనా బ్రతకగలమా అంటే బ్రతకలేదు. కాబట్టి మనము ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలా. ఆయనకు లోపడదాం, ఆయన మీద ఆధారపడదాం. ఆయనకి ఎప్పుడైతే లోబడతామో ఇతరుల పట్ల ఈర్ష్య ఉండదు, ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, అందరితో సంతోషంగా సమాధానంగా ఉంటాము. ఆ భారాన్ని మనం పెట్టుకో. ఆ భారాన్ని ఆయనతో మనం సంబంధం కలిగినప్పుడు మనలో ప్రేమ ఉండదు, ఆ భారము వాళ్ళలో ఉండదు. అపోస్తలుడైన పౌలు కూడా దేవునితో సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి కక్ష, కార్పణ్యం అవన్నీ లేవు. ఆ మార్గంలో ఉండే వాళ్ళందరినీ వెతికి చంపేదానికి అధికారాన్ని పొంది ఉన్నాడు. అలాంటి వాడు ఆ దర్శనాన్ని చూసిన వెంటనే ఆయన కొరకు ఏమైపోయాడంటే ఒక మామూలు మనిషిగా మారిపోయాడు. అంటే మనం చూస్తాం అపోస్తలుల కార్యం 22వ అధ్యాయంలో ఆయన యొక్క ఘనత, ఆయన యొక్క చదువు, ఆయన యొక్క దైవత్వము ఇవన్నీ వివరిస్తూ వస్తాడు. ఆయన అంత ఉండి కూడా ఖచ్చితంగా ఆ యొక్క ముఖాముఖిగా ప్రభు అయిన యేసుక్రీస్తును ఆ మధ్యాకాశంలో చూశాడు. వెంటనే నేను ఆఫ్టర్ ఆల్ ని అనేటువంటి ఆ జ్ఞానం ఆయనకు వచ్చేసింది. ఆయనలో ఉండేటువంటి ఆ యొక్క చెడ్డ పొరలన్నీ విడిపోయి మంచి పొరలు పొందుకొని ఆయన కొరకు నిలబడ్డాడు. కాబట్టి ధైర్యంగా అంటున్నాడు, దేవుణ్ణి వెతుకువారు ఒక్కరూ లేరండి. వెతుకుతున్నాము అనుకుంటారు, మేము ఆ మార్గంలో ఉన్నాం అనుకుంటా, అన్ని అబద్ధం. దేవుని వెతికే వారి లక్షణము, దేవుని మీద ఆధారపడే వాడి లక్షణము, దేవుని యందు ఆనందించేవాడి లక్షణము సపరేట్ గా ఉంటుంది. ఇంకా ఎవరిని విమర్శించరు, వాళ్ళ వల్ల ఎవరికి హాని కలగదు, వాళ్ళ వల్ల ప్రతి ఒక్కరికి మేలు కలుగుతుంది దేవుని కలిగిన వారు. లేకపోతే దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పి హితబోధ చేస్తుంటారు చాలా మంది. హితబోధ వల్ల కూడా ఏ విధమైన ప్రయోజనం లేదు. హితబోధ కంటే కూడా క్రియలేని విశ్వాసము మొత్తం అంటున్నాడు. అంటే నువ్వు ఆకలిగా ఉండేవాడు వస్తే నువ్వు అన్నం పెట్టకుండా, అయ్యా నీకు తప్పకుండా దేవుడు అన్నం ఇస్తాడయా, నీకు కడుపు నిండా అన్నం పెడతాడయా, నీకు మంచి విందు భోజనం పెడతాడయా అనే మాటలు చెప్పేదానికన్నా కూడా నీ ఇంటికి రాగానే ఆకలితో ఉండవా అని నీ ఇంట్లో ఉండే పచ్చడో లేదో ఒక మజ్జిగో ఏసిగో చూపెడితే తన కడుపు ఏమవుతుండే ఆకలి తీరి అమ్మయ్య అని తను ఏమవుతాడంటే ఆ బాధలో నుంచి బయటపడి నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు. అంతేగాని నీ ఇంట్లో అన్నం అన్ని పెట్టుకొని కూడా నువ్వు కేవలం నువ్వు ఇలా ఉంటావు అలా ఉంటావు దేవుడిని దీవించు కాక అని ఒట్టి మాటలు చెప్తే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. నువ్వు దేవుడిని కలిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావు, నేను కావాలంటే మరలా అయినా వండుకొని తిరగలను, పాప ఆకలితో అలమడించిపోతున్నాడు అని నువ్వు క్రియ చూపించేస్తావు. అందుకే క్రియలు లేని విశ్వాసము మృతం అంటున్నాడు, మృతం. కాబట్టి క్రియ ఎప్పుడు వస్తుందంటే ఆ దైవత్వాన్ని కలిగినప్పుడు, దేవుని నువ్వు వెతికినప్పుడు, దేవుడు ఉన్నాడు నువ్వు నమ్మినప్పుడు, దేవునితో నువ్వు జీవించేటప్పుడు ఆ క్రియ నీకు తెలియకుండా ఆటోమేటిక్ గా అదేమైపోతుందంటే నీ బాడీలో యాక్టివేట్ అయిపోతుంది. కాబట్టి నువ్వు చలిస్తావు, నువ్వు ఏదైనా చేస్తావు దేవుని కొరకు. కాబట్టి వాళ్ళలో ఆ యాక్టివేట్ వచ్చింది. కాబట్టి ఆ అపోస్తలులు అందరూ దేవుని కొరకు నిలబడ్డారు. అంత భయంకరంగా కొర్రాలతో కొట్టబడుతున్నారు, తిట్టబడుతున్నారు, అసహించబడుతున్నారు. అన్నపానాలు లేకుండా ఎన్నో రోజులు వాళ్ళు పస్తులు ఉంటున్నారు. అయినప్పటికీ కూడా ఆ సత్యంలో నుంచి బయటపడకుండా ఆ సత్యాన్ని అంటి పెట్టుకొని జీవించి హతసాక్షులుగా అయ్యారు. కాబట్టి ఈ రోజు భూమి ఉన్నంత వరకు వాళ్ళు రాసినటువంటి లేఖనాలు, వాళ్ళ ద్వారా దేవుడు చేసినటువంటి క్రియలన్నీ మనము తలపోసుకోకుండా
తప్పకుండా అది జరుగుతుంది. కాబట్టి మనము దేవుని కొరకు మనం జీవిద్దాము, దేవుడు ఉన్నాడని నమ్ముదాము, దేవుని యందు నమ్మిక ఉంచుదాము. ఇవన్నీ ఉన్న తర్వాత దేవుడు ఎలా చెప్పాడో అలా చేసి క్రియలు మనం చేసి మన హృదయాన్ని దేవుని వైపు తిప్పుతూ దేవుడు చెప్పిన విధంగా యాక్టివేట్ చేసి ఆయన కొరకు మనం వాడబడతాము. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చి మన కుటుంబాలను నిండారుగా దీవించి ఆయన నామానికి మహిమార్థకరంగా నిలుపుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. మహాగణుడ, జీవం కలిగిన దేవ, జీవాధిపతిని స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్వితీయమైన ప్రేమలో నాయన, ఇదిగో తండ్రి రోమాపత్రిక 3:13 అయ్యా తండ్రి నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడు లేడని మీరు మాట్లాడుతున్నారు. అవునయ్య, అందరూ ప్రభా గొర్రె దాటి వలే ప్రభా, అందరూ ఆయన గొర్రెల వల్లే తండ్రి దారి తప్పిపోయారని మీరు చెప్తున్నారయ్యా. అవునయ్యా, మేమైతే ప్రభా దేవుడు ఉన్నాడని కొంతమంది అయితే ప్రభా అలాంటి ఆ యొక్క ఆలోచనలోనే ఉంటారు, కానీ దేవుడు చెప్పినట్టు జీవించకుండా క్రియలు లేని జీవితాన్ని కలిగి ఉండకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక వేషంలో ఉంటారు ప్రభా. అలాంటి వాళ్ళ హృదయాలు మీరు మార్చండి. సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకున్నట్టుకు మీరు ప్రతి బిడ్డకు కృపను అనుగ్రహించమని ఈ ఉదయకాలం ప్రతిమాలుకుంటున్నాను నాయన. ఇదిగో మీరైతే నాయన అందరూ అంతటా మారు మనసు పొంది నిజములో సత్యంలో ఉండి అనుదినం మీతో నడుస్తూ ఆనందించాలని ఎంత ఆశతో మా కొరకు ప్రతి రోజు ఆహ్వానాన్ని ఇస్తున్నారు. ఈ ఆహ్వానాన్ని మేము అందరము పొందుకొని నీకు మహిమార్థకరంగా జీవించే మనసును మా అందరికీ పుట్టించమని, ప్రతి కుటుంబాన్ని దర్శించమని, ఏ కుటుంబంలో ఏ ఇబ్బంది బాధ ఉందో అవన్నీ తీర్చగలిగిన వాడు నువ్వు మాత్రమేనైనా, ఏ మనుష్యుడు వల్ల కానే కాదు నాయన. అందుకే మీరు అన్నారయ్యా 118వ కీర్తనలో, అయా మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని దావీదు అంటున్నాడయా. రాజును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలంటున్నాడయా. ఏ మనుషుని నమ్మకూడదు, ఏ రాజును నమ్మకూడదు. మీ మీదే ఆధారపడి మీరున్నారని విశ్వసించి మీరు చెప్పిన ప్రకారం జీవించే మనసును మా అందరికీ అనుగ్రహించి ఈ ఉదయకాలం ప్రతి కుటుంబానికి ప్రతి జీవితానికి కావాల్సిన ఆశీర్వాదంతో నింపి ప్రతి బిడ్డను బలపరచమని, మరలా మీ చిత్తమైతే నాయన మేము కలుసుకునే పర్యంతరము మీ కృపాక్షేమమును మా అందరితో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మారు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు నాకు తోడే ఉండను కాక. కాబట్టి దేవుడు ఉన్నాడు, దేవుని వెతకండి, దేవుడి మీద ఆధారపడండి, దేవుడు చెప్పినట్టు చేయండి. ఆయన యొక్క క్రియలు, దేవుడు చెప్పిన క్రియలన్నీ చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మారండి. కాబట్టి దేవుడు యొక్క ఆశీర్వాదాలు మీ మీద మీ కుటుంబాల మీద సమృద్ధిగా అవి ఆ యొక్క వర్షంలాగా కుమ్మరిప్పబడును గాక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ అనేకులకు తెలియచేయండి. ఇంకా ఇంకా దేవుని గురించి తెలుసుకోకపోతే మీరు తెలుసుకున్న అనుభవాలు అందరికీ తెలియచేసి దేవుని రాజ్యాన్ని కట్టుటకు పురిగొల్పబడతాము. మనం అందరము ఆ యొక్క ప్రోత్సహించబడతాము. మరలా కలుసుకునే పర్యంతరము ఆయన కృపాక్షేమములు మనకు మన కుటుంబాలకు తోడుగా ఆమేన్. షలోమ్.